హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజైతే కనుక మనకి ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్స్ గురించి టెన్షన్ వద్దంటున్న కూటమి ప్రభుత్వం అండి. ఎందుకంటే కనుక మీకు ఫెన్షన్స్ ఎవరైనా కానీ పెట్టుకోవాలనుకున్నా, ఫెన్షన్స్ ఎవరైనా కానీ తీసుకోవాలనుకున్నా, అలాగే వితంతు ఫెన్షన్స్ గురించి కూడా ఒక జీవోనైతే కనుక మనకి తీసుకొచ్చారండి. అసలు ఈరోజు మనకి ఫెన్షన్స్ గురించి వచ్చిన కొత్త న్యూస్ ఏంటో తెలుసుకుందామండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాను అనమాట. సో ఇప్పుడైతే కనుక ఫెన్షన్స్ గురించి టెన్షన్ వద్దన్నారు. మనకి ఫెన్షన్స్కి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని తేల్చి చెప్పేందుకు కానీ ఒక కమిటీని 6 సభ్యులతోని ఏర్పాటు చేసి దాని యొక్క విధి విధానాల్లో కానీ దాని యొక్క కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టమని ఆదేశించిన కూటమి ప్రభుత్వం మాట అండి. ఎందుకంటే చాలా అర్హత లేని వాళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారన్న ఉద్దేశంతో ఎవరైతే అర్హులో వారికే పెన్షన్ చెందాలి అన్న ఉద్దేశంతో కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనివల్ల ఇకపై ఎవరికైతే కనుక అర్హత ఉంటుందో వాళ్ళకే పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది అన్నమాట. దానికి సంబంధించిన కొత్త విధి విధానాలు మనకి రూపొందించడానికి రెడీగా జీవో అయితే రాబోతుంది. ఇంకా రాలేదండి. వచ్చిన తర్వాత అప్పుడు పెన్షన్స్ తీసుకుంటారు. మనకి జనవరిలోనైతే కనుక పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. సో ఇస్తామని అన్నారు కనుక మనకి అసలు డిసెంబర్ నుంచే తీసుకోవాలి. మరి ఎప్పటి నుంచి తీసుకున్నారో ఇంకా దానికి సంబంధించిన విధి విధానాలు అన్నవి ఏమీ రాలేదన్నమాట అండి. అది రిలీజ్ అయితే మనకి 50 years పెన్షన్స్కి సంబంధించిన విధి విధానాలు కూడా వస్తాయన్నమాట అండి. అలాగే ఎవరైతే 30వ తారీఖు వచ్చిందనుకోండి, 1వ తారీఖున ఉండి పెన్షన్ తీసుకోవాలి అని చాలా ఇబ్బంది పడతారు కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ నవంబర్లోనైతే కనుక 30వ తారీఖునే పెన్షన్స్ ఇస్తారు. ఎందుకంటే మనకి సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు కనుక ఆ సిబ్బంది 1వ తారీఖు ఆదివారం అవుతుంది కనుక 30వ తారీఖున మనకి పెన్షన్స్ అయితే ఇస్తారండి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇస్తారని చెప్పి మీరు ఇంటి దగ్గరే ఉండి మీ పనులు మారి మీరు ఎక్కడో ఊరిలో ఉండి వచ్చేయాల్సిన అవసరం లేదు. 1 నెల తీసుకోకపోతే 2వ నెల కలిపి 2 నెలలు కలిపి తీసుకోండి, 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలు కలిపి ఒకేసారి తీసుకోండి అంటున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది పెన్షన్దారులందరికీ మంచి శుభవార్త అని నేను అనుకుంటున్నానని. ఎందుకంటే కనుక అయ్యో పెన్షన్ ఏమైపోద్దో ఏంటో అని ఆందోళన లేకుండా మీరు 2-3 నెలలు లేకపోయినా సరే ఒకేసారి మీ పెన్షన్ తీసుకోవచ్చండి. అలాగే మీ పెన్షన్స్ని ఆ తర్వాత అంటే ఇక 4-5 నెలలు తీసుకోపోతే కనుక మీ పెన్షన్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ఇందులో శుభవార్త ఎంత ఉందో అంతే డేంజర్ కూడా ఉందన్నమాట అండి. 3 నెలలు కాకుండా ఇంకా ఎక్కువగానైతే మీ పెన్షన్ కూడా రద్దయిపోయే అవకాశం ఉందన్నమాట. అలాగే అర్హత లేని వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే కనుక తీసేయబోతున్నారండి. ఆల్రెడీ చాలామందికి నోటీసెస్ కూడా వెళ్ళాయి. దాని రెక్టిఫికేషన్ అన్నది మళ్ళీ కొత్తగా పెన్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు మీరు నిజంగా అర్హులయ్యి మీకు రద్దయి ఉంటే కనుక దాన్ని మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు మాట అండి. అది ఎలాగా ఏంటి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటన్నది ఇంకా రూపొందిస్తారు మనకి. ఎందుకంటే కమిటీ నివేదిక ప్రకారం మనకి ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి జీవో అన్నది రాబోతుంది మాట అండి. అయితే ఇప్పుడు డిసెంబర్లో మనకి పెన్షన్స్కి తీసుకుంటారా లేదా అని అంటే కనుక తీసుకోవాలి అండి. అయితే అది ఏంటంటే వితంతు పెన్షన్కి సంబంధించిన ఒక జీవో అయితే కనుక రిలీజ్ అయిందండి. ఎప్పుడైనా సరే భర్త చనిపోయారనుకోండి, ఆ పెన్షన్ భార్యకి ఇచ్చేలాగా 15 రోజులు అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు మీరు కానీ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే దాన్ని నెక్స్ట్ మంతే ఆ పెన్షన్ ఇచ్చేలాగా జీవోనైతే తీసుకొని వచ్చారండి. దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కానీ ఆధార్ హిస్టరీ కానీ అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ ఉంటే కనుక మీరు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఈ డెత్ సర్టిఫికేట్ని తీసుకొని మీకు దగ్గరగా ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసినట్లయితే అక్కడ సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి దాన్ని వాళ్ళు అంతా తీసుకున్న తర్వాత మీకు తర్వాత నెలలోనే అంటే 15 లోపు అయితేనేమాట ఆ తర్వాత నెలలో మీకు పెన్షన్ వచ్చేలాగా చెయ్యాలని చెప్పి జీవో అయితే వచ్చిందండి. జీవో కాదు ఆర్డర్స్ కూడా పాస్ అయ్యి ఇంక నెక్స్ట్ నుంచి అయితే కనుక వితంతు పెన్షన్కి ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదన్నమాట అండి. మరి 50 years పెన్షన్స్ ఎప్పటి నుంచి వస్తాయి? అలాగే SC, ST, BC, OBC మైనారిటీ వీళ్ళందరికీ కూడా 50 years దాటితే ఆడవారికైనా మగవారికైనా సరే పెన్షన్ ఇస్తామని మనకి చెప్పడం అయితే జరిగిందండి. ఇది కూడా మనకి నెక్స్ట్ రాబోతుంది. అయితే ఇప్పుడు ఈ జనవరిలో ఇచ్చే వాటికి ఈ 50 years దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారన్నది మాత్రం క్లారిటీ అయితే లేదు మాట అండి. ఎందుకంటే కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తామన్నారు కానీ అది 50 yearsకి సంబంధించిన పెన్షన్ అయితే కనుక ఎక్కడా కూడా మనకి చెప్పడం జరగలేదు. అందుకు మనం చూడాలన్నమాట అండి. ఇప్పుడు ఈ నవంబర్ నెలాఖరికి వచ్చేసింది కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అంటే కొత్త పెన్షన్ గురించి అప్లికేషన్ రాలేదు. కానీ డిసెంబర్లో తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. మరి డిసెంబర్లోని
ఈ వితంతు ఫెన్షన్లు, ఒంటరి మహిళ ఫెన్షన్స్ ఇవి తీసుకుంటారో లేకపోతే 50 సంవత్సరాలు దాటిన ఫెన్షన్స్ తీసుకుంటారో అని అన్నది ఇప్పటివరకు ఎలాంటి న్యూస్ బయటకు రాలేదన్నమాట అండి. అయినా సరే మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అది అప్లై చేయడానికి 1 నుంచి 15వ తేదీ అన్నారు కదండి. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఏవైనా మనకి సంబంధించి విధి విధానాలు కానీ వచ్చాయనుకోండి, మీరు మళ్ళీ టైం ఉండదు కనుక వెంటనే అప్లై చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. మీకు ఆధార్ కార్డుకి NPCI, బ్యాంక్ లింకు, అలాగే ఆధార్ హిస్టరీ, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇదివరకైతే ఎవరికైతే ఫెన్షన్స్ వచ్చి వాళ్ళకి ఆగిపోయే కొన్ని కారణాల వలన, ఇన్కమ్ ట్యాక్స్ వలన, కారు ఉందని, ఇల్లు ఉందని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కనుక వీటన్నిటిలో కూడా ఎలాంటి మనకి రాయితీ ఇచ్చినట్లయితే కనుక మళ్ళీ మనము రీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆ రీగా అప్లై చేసుకునేటప్పుడు పాతది ఎవరైతే అప్లై చేశారో దానికి కొత్తగా మళ్ళీ అప్లై చేయక్కర్లేదు. వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉండి ఆగిపోయిందో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇదండి మన ఫెన్షన్స్ గురించి ఎలాంటి టెన్షన్ వద్దంటున్న కూటమి ప్రభుత్వం మాట. సో ఇంకా త్వరలోనే మనకు రాబోతుంది కొత్త ఫెన్షన్స్ గురించి కానివ్వండి, లేకపోతే 50 years ఫెన్షన్స్ గురించి కానీ ఏ విధమైన న్యూస్ తెలిసినా సరే మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి.